హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ ఇప్పుడే రావడం అయితే జరిగిందండి. ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ రోజున ఏ జిల్లాలలో ఏ ప్రాంతాలలో ఏ విధంగా అయితే వర్షాలు పడబోతున్నాయి, ఏ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది అనేది మన వాతావరణ శాఖలో తెలుసుకుందామండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి వెళ్లే ముందు, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అయితే తెలియజేసిందండి. దీనితో పాటు ఏపీలో, తెలంగాణలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి 3 రోజుల పాటు విపరీతంగా వర్షాలు పడనున్నాయని మన ఐఎండీ హెచ్చరించిందండి. ఏపీ, తెలంగాణలో ఏర్పడిన వాతావరణ మార్పుల గురించి ఐఎండీ ఈ విధంగా వివరాలు వెల్లడించిందండి. గత 2-3 రోజుల నుండి ఏపీలో, తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో మోస్తాదు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపిందండి. నిన్న ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణం అయితే మరింత మేఘామృతంగా అయ్యిందని, కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో అయితే ఎరతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణం శాఖ అయితే వెల్లడించిందండి. ఇప్పుడు అల్పపీడన వాయుగుండంగా బలపడనుందని మన ఐఎండీ హెచ్చరించింది. ఏలో విధంగా రానున్న 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు పడవచ్చని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిన వల్ల శ్రీకాకుళము, విశాఖపట్నము, ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరము, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వంటి వీటన్నిటి కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. ఈ జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు అయితే భారీగా పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా మన రాయలసీమలలో చూసుకున్నట్లే ఎక్కువ భారీ వర్షాలు అయితే పడడం అయితే జరిగిందండి. అదేవిధంగా వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలలో రెడ్ అలర్ట్ వేశారు, మరికొన్ని ప్రాంతాలలో అయితే ఆరెంజ్ అలర్ట్ అనేది వేయబోశారు. 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలు అయితే పడబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి మన ఆంధ్రప్రదేశ్కి అయితే వాతావరణం అయితే కొంచెం సోకిందని వాతావరణ శాఖ అయితే తెలిపిందండి. బంగాళాఖాతం నుంచి ఉరుములు, మెరుపులు కూడినటువంటి గాలులు, ఈదురుగాలులు అన్నీ వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలిపిందండి. ఇంకా రానున్న 3 రోజుల పాటు వర్షాలు అయితే భారీగా ఉన్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని వాతావరణ శాఖ తెలిపింది. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.